చాలా బాధపడ్డా, ఎందుకు రావట్లేదు ఉపవాసం అని ప్రార్థన చేస్తా కన్నీరు కార్చేదాన్ని. అయ్యా, ఎంతో మందిని మార్చిన దేవుడు తండ్రి, మా భర్తను కానీ మార్చి మందిరానికి నడిపించాలి అని చెప్పి ప్రార్థన చేసేదాన్ని. అయినా వినేవాడు కాదు. వినకపోయేకి దేవుడు ఏదో ఒక మూలకంగా అతన్ని పట్టుకున్నాడు. ఏంటంటే అతనికి ఒక కిడ్నీ బాగాలేదు, పూర్తిగా చెడిపోయింది, అది తీసేసేయాలన్నారు అనేసి ఇంక అన్నకు చెప్పాము. అన్న చెప్పేసి ప్రార్థన చేశాడు. అన్నుండి ప్రార్థన చేసి, అన్న ఈరోజు ఆపరేషన్కి వెళ్తున్నారన్న, కిడ్నీ బాగాలేదన్న, పూర్తిగా చెడిపోయింది అంటున్నారు డాక్టర్లు. అయితే అన్న మీరు ప్రార్థన చేయండి అన్నకి, సరే అమ్మ అదేం కాదమ్మా, ఆపరేషన్ చేయాలన్నదన్నా మా దేవుడు మారుస్తాడు, బాగా అయిపోయింది చెడిపోయిందని కానీ బాగా చేసే దేవుడు మన దేవుడు, నువ్వు అంతగా దిగులు పడవద్దు, ఏడవద్దు అనేవాడు. అన్నుండి సరేనన్న అన్న ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. అన్ని రిపోర్ట్లు పెట్టుకొని ఇంకా జెరాక్సీలు అన్నీ తీసుకెళ్లారు. ఇంకా ఆపరేషన్ కానీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్లు మనసుగా మారిపోయింది. అతనికి కిడ్నీ తీసేయాలన్న కిడ్నీని కానీ తీయకుండా దేవుడు ఒక చిన్న గాయంతో పంపించేశాడు. అసలు ఆ అబ్బాయి కిడ్నీ తీయబడలేదు అని చెప్పి దేవుడు నాకు చాలా మేలు చేశాడు. కానీ దైవజనులు మాత్రం పెద్ద పాస్టర్ గారు, పాస్టర్ అన్న, అక్క చేసిన ప్రార్థన మాత్రం రాత్రి మొగులు మహేంద్ర కొరకైతే చాలా భారం కలిగి ప్రార్థన చేశారు. దేవుడు నాకు 3 బిడ్డలు ఇచ్చారు. కానీ లోకలైతే ఎన్నో మాట్లాడేవాళ్ళు, ఇంకోటిది ఏముందులే కిడ్నీ పోయింది, ఇంక మీ 3 బిడ్డలు ఎలా పోషిస్తాడు అసలు అనేవాళ్ళు. ఇంకేముండదు, నీ బతుకు ఇంటింటికి పోయి అడుక్కొని నీ పిల్లలకి పోషించుకోవాలి, నీ భర్తను పోషించుకోవాలని చాలా మంది చాలా మాటలు అన్నారు. అయినా కానీ నేను అతనికి ఒక్క మాటగా చెప్పేదాన్ని కాదు, ఎందుకంటే బాధలో ఉన్నడికి మనం ఇసుమిట మాటలు అస్సలు చెప్పకూడదని చాలా నలిగిపోయినా. ఇంక దైవజనులకు చెప్పా, అన్న ఇది అన్నయ్య పరిస్థితి ఇట్లా అంటున్నారన్న, నువ్వు ఇన్ని రోజుల నుండి చర్చకి వస్తున్నావు, నీ భర్తను మార్చుకున్నది ఏందని అంటున్నారు. ఏంది ప్రభా ఈ నిందులు ఏంది, ఈ అవమానాలు ఏందయ్యా, ఈ పోరాటాలు ఏంది ప్రభు, నాకు ఏందయ్యా నేను చేసే ప్రార్థన అంతా ఎక్కడ పోతుందయ్యా, నేను కాల్సిన కన్నీరంతా, నేను చేసిన ఉపవాస ప్రార్థన అంతా ఏమవుతుంది చేస్తాయి అని చెప్పి దేవునికి ఒకటే పట్టుదల. అతనేమో సీరియస్ కండిషన్లు అయిపోయాడు. ఉంటే ఈరోజు రేపు అన్న పరిస్థితి, అంతకు మించి నేను ఎక్కువ బ్రతకలేనమ్మా అని చెప్పేవాడు. అసలు చెయ్యి పట్టుకొని అసలు నైట్ అయితే 12 నైట్ 9 గంటలు మొదలుకొని తెల్లారిదాకా అతనికి ఎదురుండేది, మాకు ఎదురుండేది కదా, దైవజనులు కానీ మాకు అస్సలు ఎదురుండేది కదా. దైవజనులు మా కొరకు ఎంతగానో ప్రార్థన చేసేవాడు. అతను ఉండి ఇంక నేను చనిపోతానమ్మా, ఇంకా నా వల్ల కాదనేవాడు. అతను ఉండి ఏంది ప్రభా 7 సంవత్సరాలు అవుతుంది మాకు వివాహం అయ్యి, అయ్యా ఇన్ని రోజుల నుండి దేవుని నమ్ముకొని బిడ్డనయ్యా, నువ్వు అతను మార్చుకోలేదు అంటున్నారు అయ్యా జనులేమో, అతను నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు ప్రభు, నీ చిత్తం అయితే తండ్రి ఆ బిడ్డను బాగు చేసి బాప్టిజం పొంది తండ్రి మీరు సహాయం చేయమని దేవుడికి నాకు వాదన. అసలు ఏందయ్యా మీరు నాకు ఒక సహాయాన్ని ఇస్తావా ఇవా నేను చేసిన ప్రార్థన అంతా ఎట్టిపోయింది, నేను కార్చిన కన్నీరు అంతా ఎట్టిపోయింది. అతని పరిస్థితులు చూస్తే అసలు దేవుడు ఉన్నాడా లేదమ్మా అని అతనికి గుండె పట్టేను, ఎక్కడికెక్కడ పాటలన్నీ పట్టేసే అర్థం కాకుండా అతని పరిస్థితి అతనికే అర్థమయ్యేది కాదు. అటువంటి పరిస్థితులకు దేవుడు నన్ను ఎంతగానో ఆదుకున్నాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దైవజనులకి ఇక్కడ ఉపవాస ప్రార్థనలు మా కోసం ప్రార్థన చేసి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు.